విద్యుత్ వలయం ఏర్పాటు చేసే విధానం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనము విద్యుత్ ప్రవాహం వలన కలిగేటటువంటి ఉష్ణ ఫలితం గురించి తెలుసుకుందాం. అంటే విద్యుత్ ప్రసరించడం వల్ల మనకు కేవలం వెలుతురు మాత్రమే కాకుండా దాని నుంచి మనకు ఉష్ణం కూడా విడుదలవుతుంది. మరి అది ఎలా విడుదలవుతుంది అనేటటువంటి ప్రయోగాన్ని మనం ఇవాళ చేసి చూద్దాం. ఈ ప్రయోగం చేయడానికి మనకు ఏమేమి వస్తువులు కావాలి అంటే, ఒక ఘటము, స్విచ్ లాగా పనిచేయడానికి ఒక పిన్ను, వైరు, 2 మేకులు, అలాగే ఒక 10 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి నిక్రోమ్ తీగ. ఈ నిక్రోమ్ తీగ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, మన ఐరన్ బాక్సుల్లో ఐరన్ బాక్స్ అనేటివి వస్తాయి కదా. ఐరన్ బాక్స్ అంటే తెలుసా మీకు? ఇస్త్రీ పెట్టె అన్నమాట. ఈ ఇస్త్రీ పెట్టెలలోను, అలాగే కరెంటు పొయ్యిలలోను, ఎలక్ట్రిక్ హీటర్లలోను మనకి ఇవి యూజ్ చేస్తారన్నమాట. ఈ కరెంటు షాపులలో మనం వెళ్తే ఈ నిక్రోమ్ తీగని మనం తీసుకోవచ్చు. మరి ఈ కావలసిన వస్తువులన్నీ మనం ఏవో తెలుసుకున్నాం కదా. మరి దీన్ని ఎలా అనుసంధానం చేయాలి అంటే, మొదట 2 మేకులు తీసుకొని ఆ 2 మేకులకు నిక్రోమ్ తీగను 2 వైపులా చుట్టాలి. చుట్టిన తర్వాత ఈ 2 మేకులను ఒక దిమ్మకి మనం ఏర్పాటు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఘటం యొక్క పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ రెండింటినీ కూడా ఈ నిక్రోమ్ తీగ యొక్క 2 కొనలకు అనుసంధానం చేయాలి. ఒక టెర్మినల్కి మధ్యలో మనం స్విచ్గా పనిచేయడానికి పిన్నును ఏర్పాటు చేసుకుంటాం. మనం మొదట గమనించినట్లయితే ఈ పిన్నును మనం స్విచ్ ఆన్ చేసినట్లయితే సర్క్యూట్ పూర్తయిపోయి వలయం పూర్తయి విద్యుత్ ప్రసరిస్తుందని చెప్పుకున్నాం కదా. నిన్న ఎప్పుడైతే వలయం పూర్తవుతుందో అప్పుడు విద్యుత్ ప్రసరిస్తుంది. ఒకసారి మనము ఈ నిక్రోమ్ తీగను పట్టుకొని చూసినట్లయితే ఈ నిక్రోమ్ తీగ ఎలా ఉందో చూసి చెప్పండి. చాలా చల్లగా ఉంది. అంటే ఇప్పుడు మనం దాని నుండి విద్యుత్తును ప్రసరింప చేయలేదు. ఇప్పుడు మనము స్విచ్ను ఆన్ చేసి నిక్రోమ్ తీగ వలయాన్ని పూర్తి చేస్తాం. వలయాన్ని పూర్తి చేసినప్పుడు విద్యుత్ అనేది ప్రసరిస్తుంది. విద్యుత్ ప్రసరించడం వలన నిక్రోమ్ తీగలో ఏమైనా మార్పు వస్తుందేమో గమనిద్దాం. కాసేపు స్విచ్ను ఆన్ చేసి పెడదాం. ఇప్పుడు మనము స్విచ్ ఆన్ చేసి పెట్టాము కదా. స్విచ్ ఆన్ చేసి పెట్టాము అంటే వలయం అనేది పూర్తయినట్టు. పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వరకు వలయం పూర్తయింది. వలయం పూర్తయినప్పుడు ఏం జరుగుతుంది? విద్యుత్ అనేది ప్రవహిస్తుంది కదా. మనము వలయము స్విచ్ ఆఫ్ చేసినప్పుడు నిక్రోమ్ తీగను తాకి చూశారు మీరంతా. తాకి చూస్తే అది ఎలా ఉంది? ఏ స్థితిలో ఉంది? చల్లగా ఉంది. ఇప్పుడు మనం స్విచ్ను ఆన్ చేసాము. దీనిలో ఏమైనా మార్పు కలుగుతుందేమో ఒకసారి గమనించి చూద్దాం. చూడండి, ఒకసారి నేను స్విచ్ను ఆఫ్ చేస్తున్నాను. కమల్, ఒక్కసారి నిక్రోమ్ తీగను పట్టుకొని చూడు ఎలా ఉందో. వేడిగా ఉంది సార్. నువ్వు ఒకసారి పట్టుకొని చూడమ్మా. ఒకసారి చూడండి, వేడిగా ఉంది. అంటే మనం ఎప్పుడైతే వలయాన్ని పూర్తి చేస్తామో, వలయాన్ని పూర్తి చేసినప్పుడు విద్యుత్ ప్రవహించి ఈ నిక్రోమ్ తీగ ఏమవుతుంది? కొంచెం వేడి అవుతుంది. అంటే మొదట చల్లగా ఉన్నటువంటి నిక్రోమ్ తీగ విద్యుత్ ప్రసరించడం వల్ల అది హీట్ అయ్యి ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఈ ప్రభావం వలననే మనకు మన ఇళ్ళలో ఇస్త్రీ పెట్టెలు, తర్వాత గ్రీజర్లు, హీటర్స్, మనం వేడి నీటిని కాచుకోవడానికి హీటర్లు ఉపయోగిస్తాం కదా.
ఈ హీటర్లు మొదలైన వాటిల్లో ఈ నిక్రోమ్ తీగను ఉపయోగించి మనకి ఇంట్లో వంట చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి రైస్ కుక్కర్లు వీటన్నింటిలో కూడా ఈ నిక్రోమ్ తీగను ఉపయోగించే మనకి ఉష్ణాన్ని పొందుతామన్నమాట. ఇది విద్యుత్ ప్రభావం వలన ఉష్ణం వెలువడే ప్రక్రియ. ఓకేనా పిల్లలు? మరి మనం ఇది ఒకసారి చూడండి. దీన్ని ఎలిమెంట్ అంటాం. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా మీరు? ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇస్త్రీ పెట్టెలో ఉంటుంది. ఇస్త్రీ పెట్టెలో ఏం చేస్తారంటే దీనిని పెట్టి దీనికి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఈ 2 టెర్మినల్స్కి మనం పవర్ సప్లై ఇస్తామన్నమాట. ఇక్కడ ఈ ఎలిమెంట్కి ఇక్కడంతా చుట్టూ ఒక తీగ చుట్టబడి ఉంది చూడండి. ఇదంతా మొత్తం ఇక్కడంతా ఈ తీగనే ఇప్పుడు మనం ఉపయోగించినటువంటి నిక్రోమ్ తీగ. దీనికి ఎప్పుడైతే మనము పవర్ కనెక్షన్ ఇస్తామో, పవర్ సప్లై ఇస్తామో, వెంటనే ఈ నిక్రోమ్ తీగ అంతా ఏమవుతుంది? ఎర్రగా మారిపోతుంది. ఎలా మారిపోతుంది? ఎర్రగా మారిపోతుంది. ఎర్రగా మారిపోయి అది ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఉష్ణాన్ని విడుదల చేయడం వల్ల మనము ఐరన్ బాక్స్తో మనం ఏం చేస్తాం? మన బట్టలని ఐరన్ చేసుకుంటాం. కాబట్టి ఇది నిక్రోమ్ తీగ వలన ఉపయోగాలు. ఇదే విద్యుత్ ప్రవహించడం వలన ఉష్ణ ఫలితం అన్నమాట. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్.